మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని వికలాంగుల కాలనీలో కుక్కల దాడిలో మృత్యువాత పడ్డ బాలుడి కుటుంబ సభ్యుని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని అన్నారు. ఇవి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం అధికారులకు ఆదేశించినట్లు మల్లారెడ్డి తెలిపారు. మన జవహర్ నగర్ లో జరిగిన సంఘటన కుక్కలతోటి బాబు పాపం చనిపోయిండు. చాలా బాధాకరం. మనం ఇటువంటి సంఘటనలు జరగకుండా మా మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మా కార్పొరేటర్లు కానీ అందరం కూడా ఈ రోజు మా కమిషనర్ తోటి స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే జవహర్ నగర్ అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతం. ఇక్కడ చాలా కానీ ఈ ఎలక్షన్ల వల్ల ఈ 6 నెలల సంది కూడా యాడ పనులు కూడా అన్ని కుంటుపడిపోయినాయి. కుక్కల బెడద ఎక్కువైపోయింది. ఏదో బ్లూ క్రాస్ వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ వాళ్ళు కూడా తీసుకుపోతలేరు. ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నది. యాడ నాలలు కానీ యాడ పిచ్చి చెట్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కడ మొలిచిపోయినాయి. దానికోసం కూడా ఇక్కడ బడ్జెట్ ఎట్లయినా తక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఇప్పుడు బడ్జెట్ స్పెషల్ మీటింగ్ పెట్టి ఒక 50 లక్షలు క్లీనింగ్ కోసం, ఒక 30 లక్షలు బోనాల చుట్టుముట్టు టెంపుల్ల కోసం అవి కూడా కేటాయించి ఆల్రెడీ నిన్నటి సందే కుక్కలను పట్టుకపోయేది కూడా స్టార్ట్ చేసినని చెప్పిండు కమిషనర్ గారు. నిన్న ఒక 60 కుక్కలను కూడా పట్టుకపోయినామన్నారు చెప్పిర్రు. దానికి తోడు చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ వాళ్ళు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో తెచ్చి వేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా కరెక్ట్గా దాబాలను కానీ హోటళ్ళను కానీ పక్కకు GHM ఏరియాలు కానీ అక్కడి నుంచి కూడా తెచ్చి ఇక్కడనే వేస్తున్నారు. కాబట్టి కుక్కలు బాగా బలిసిపోయినాయి, దొడ్డుగైనాయి. ఒక అంత ఘోరంగా చేసిరంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మళ్ళా అటువంటి సంఘటన జరగకుండా మా కార్పొరేటర్లకు అందరికి కూడా చెప్పినా, మేయర్ గారికి చెప్పినా, డిప్యూటీ మేయర్కి చెప్పినా, కమిషనర్కి చెప్పినా, మీరందరూ కూడా 28 వార్డులలో 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మీ సొంత మున్సిపాలిటీ చేయాలి. మేము చూసుకుంటూ కూర్చుంటామంటే కాదు. మన జవాన్